యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. బాప్తిస్మము అనేటువంటి మన యొక్క పాఠ్యభాగము 13 భాగాలుగా అధ్యయనం చేద్దాం. మొదటి భాగంలో బాప్తిస్మము ఎందుకు ప్రాముఖ్యము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రథమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నది, క్రొత్త నిబంధనలో లేనిది సున్నతి. క్రొత్త నిబంధనలో ఉన్నది, పాత నిబంధనలో లేనిది బాప్తిస్మము. నేడు అనేకులు బాప్తిస్మమును నామమాత్రంగానే ఆచరిస్తూ ఉన్నారు. అనేక సంఘాలలో బాప్తిస్మం నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. సామూహిక ఆలోచనలు తొలగించి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిలో నేడు మనం నివసిస్తూ ఉన్నాము. మన వ్యక్తిగత ఉద్వేగాలు, అవసరాలు, ఆలోచనల కంటే సమూహంగా కలిసి ఉంటేనే మనకెంతో అవసరమై ఉంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 48వ వచనంలో ఆజ్ఞాపించబడింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయుడి అని చెప్పబడినట్టు ఈ భాగము గొప్ప ఆజ్ఞగా పిలువబడుతుంది. దీన్ని ఎలాగూ చేయాలో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన బోధలో బాప్తిస్మము ఇమిడి ఉంది. ఈ భావన వెనుక ఉన్న ప్రత్యేకతను పరిశీలించి అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల ప్రకారం 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ ఆజ్ఞ యొక్క వ్యాకరణాత్మకత ఎంతో ప్రాముఖ్యమైనది. ఇందులో ప్రత్యేకమైన ఆజ్ఞ శిష్యులను తయారు చేయడం, మిగిలిన 3 భాగాలు వెళ్ళుట, బాప్తిస్మమిచ్చుట మరియు బోధించుట, ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞను బలపరుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు శిష్యునిగా తయారు చేయాలంటే మొదటిగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. రెండవదిగా విశ్వాసముంచిన వారికి బాప్తిస్మము ఇవ్వాలి. మరియు మూడవదిగా నూతన విశ్వాసులైన వారికి దేవుని సంఘంలో చేర్చి వారికి యేసుక్రీస్తు బోధనలను నేర్పించాలి. ఇంతవరకు ఈ యొక్క మొదటి భాగము సమాప్తమైనది. రెండవ భాగంలో బాప్తిస్మము అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవాహిని శ్రోతలందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. బాప్తిస్మము అనేటువంటి మన యొక్క పాఠ్య భాగంలో రెండవ భాగాన్ని అధ్యయనం చేసుకుందాం. బాప్తిస్మము అనగా ఏంటి? బాప్తిస్మము అనే పదం గ్రీకు భాషలో మునుగుట, ఇమ్మర్స్ లేదా ముంచుట, డిప్ అని అర్థం. నీళ్లలో వ్యక్తిగతంగా ముంచే ప్రక్రియే బాప్తిస్మము. ఇది ఒక గుర్తు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు సువార్తను అంగీకరించాడు అనుటకు రుజువు, మరియు వారి నూతన జీవన విధానంలో గుర్తించబడడానికి కూడా గుర్తుగా ఉంటుంది. బహిరంగంగా ఆ వ్యక్తి తన జీవితం క్రీస్తు వైపు నడిపిస్తున్నాడన్న సంగతులకు బాప్తిస్మము సూచనగా ఉందండి. ఈ యొక్క క్రొత్త పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలనని. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు అని అంటున్నారు. అది దేవుడు పెట్టిన నిబంధనను మీరినట్లు అవుతుందా? ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు నీ సంతతి అనే మాట కూడా చెబుతున్నారు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును అంటూ
రోమీయులకు రాసిన పత్రిక 4:14 వివరిస్తూ ఉన్నారు అపొస్తలుడైన పౌలు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులమని రోమీయులకు రాసిన పత్రిక 8:17 అంటున్నారు. అనగా మనము క్రొత్త నిబంధన సంబంధ వారసులమే గాని పాత నిబంధన ఆచారములకు వారసులము కాము అని భావన. ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలో పురుషుడు మాత్రమే ప్రతిష్ఠ చేయబడుచుండగా నూతన నిబంధన విషయంలోకి వస్తే స్త్రీ పురుషులిద్దరినీ పరిశుద్ధపరుస్తూ ఉంది. పాత నిబంధన నియమము శరీర సంబంధమై దేవుని కట్టడలను తప్పక అనుసరించేదిగా ఉండగా నూతన నిబంధన నియమము దేవుని కుమారుడైన క్రీస్తును అనుసరించేదిగా ఉండి ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో పాలిభాగస్తులుగాను పరలోక వారసులుగాను చేస్తుందండి. రోమీయులకు రాసిన పత్రిక 8:17 ప్రకారం మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము మరియు క్రీస్తు తోడి వారసులము. అయితే క్రొత్త నిబంధన క్రైస్తవునికి ఒక నియమముగా ఇక్కడ కనబడుతుందండి. ఏదనగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల యేసు ప్రభు అననీయకు కనబడి అపొస్తలుడైన పౌలు గారి గురించి చెబుతూ అతడు నా నామం భరించాలి, నా నామము కొరకు శ్రమలు అనుభవించాలి అని చెప్పినట్లు అపొస్తలుల కార్యములు 9:15-16 ప్రకారం మనం చదువుతున్నాము. అయితే అప్పుడే అతడు బాప్తిస్మం పొందినట్లు అపొస్తలుల కార్యములు 9:18 వ్రాయబడి ఉంది. క్రీస్తుతో శ్రమపడుటకు బాప్తిస్మము ఒక ప్రామాణిక సూచనగా ఇక్కడ కనబడుతుందని మనం గ్రహించాలి. ఇంతటితో 2వ భాగం సమాప్తమండి. 3వ భాగాన్ని యేసు క్రీస్తు వారు ఎటువంటి బాప్తిస్మం పొందారు తర్వాయి భాగంలో ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. సజీవాహిని ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి పాఠ్య భాగాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు 2 భాగాలు మనం విన్నాం. ఇప్పుడు 3వ భాగము యేసుక్రీస్తు వారు ఎటువంటి బాప్తిస్మం పొందారు అనేటువంటి ఒక భాగాన్ని అధ్యయనం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఒక బాప్తిస్మం అనే అంశమును జాగ్రత్తగా విశ్లేషించి చూసినట్లయితే మొదట వారు మత్తయి సువార్త 3:16 ప్రకారం మొదట నీటి బాప్తిస్మం పొందారు, వెనువెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు, తుదకు అగ్ని బాప్తిస్మం అనగా సిలువ మరణము పొందారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పెనని యోహాను సువార్త 1:33 అంటున్నాడు. మరి ఒక చోట మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని మత్తయి సువార్త 3:11 అంటున్నాడు. ఎవరి బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు. ఎవరి అపొస్తలుడైన పౌలు అంటే ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడయుండి నజరేయుడగు యేసు చేత పట్టబడినవాడు. ఇక యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని రోమీయులకు రాసిన పత్రిక 1:5 అపొస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. వీరిద్దరు ఆరంభించినటువంటి యొక్క బాప్తిస్మ విధానమును గూర్చి జాగ్రత్తగా తరచి చూసినట్లయితే అనేక సత్యములు మనము ధ్యానించగలం. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుండి కలిగినదా లేదా మనిషి నుండి కలిగినదా అనేటువంటి ప్రశ్న మార్కు సువార్త 11:30 కూడా వ్రాయబడిందండి. ఇది మనకు కూడా మొదటి ప్రశ్నే. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరలోకం నుండి కలిగినది అనుకుంటే ఆ వాక్య భాగము నీ కొరకే. మనుషుల నుండి కలిగినదా అని అనుకుంటే ఇక లోతైన సంగతులు నీకు వ్యర్థమేనండి. ఆశ్చర్యం ఏమిటంటే మత్తయి సువార్త 3:14-15 ప్రకారం యేసు క్రీస్తు బాప్తిస్మం పొందారు కానీ ఆయనకు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు మాత్రం బాప్తిస్మం పొందనేలేదండి. ఇంతటితో ఈ యొక్క 3వ భాగాన్ని ముగిస్తున్నాను.
4వ భాగాన్ని తర్వాయి భాగంలో అధ్యయనం చేద్దాం. బైబిల్లో ఎవరెవరు బాప్తిస్మం పొందారు, ఈ యొక్క పాఠ్య భాగాన్ని మనము మరలా ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 3 భాగాలుగా బాప్తిస్మం అనేటువంటి పాఠ్య భాగాన్ని వింటున్న సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. 4వ భాగము బైబిల్లో ఎవరెవరు బాప్తిస్మం పొందారు అనేటువంటి ఒక పాఠ్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 4 సువార్తలను ధ్యానించినప్పుడు మొట్టమొదట యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బాప్తిస్మం పొందారు అని మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిందండి. పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట మత్తయి సువార్త 3:7లో మనకు కనబడుతుంది. ఆ తదుపరి అనేక భాగాలుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో. సుంకర్లను బాప్తిస్మం పొంది వచ్చారనే సంగతి లూకా కూడా 3వ అధ్యాయం 12వ వచనంలో వ్రాస్తున్నాడు. అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మం పొందలేదు అనేటువంటి ఒక భాగాన్ని కూడా లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించగలం. ఆరంభించిన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యెరూషలేము వారికి, యూదయ వారికి, యోర్దాను నదీ ప్రాంతముల వారికి యోర్దాను నదిలో బాప్తిస్మం ఇవ్వనారంభించారు. అలాగే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 3:13 ప్రకారం యోహాను గారి దగ్గరే వచ్చి బాప్తిస్మం పొందినారని వ్రాయబడింది. అక్కడ నుండి బయలు వెళ్ళినటువంటి యోహాను గారు సలీము దగ్గర ఉన్న ఐనునను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక అక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందారు అనేటువంటి మాట కూడా యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించగలం. అలాగే పేతురు గారు బోధించినప్పుడు అతని వాక్యం అంగీకరించినటువంటి వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఆ సంఘంలో చేర్చబడ్డారనే సంగతి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనించగలం. యేసు ఆజ్ఞాపించిన విధంగా శిష్యుడిగా జీవించాలంటే విశ్వసించాలి, బాప్తిస్మం పొందాలి, ఆయన బోధనలను అనుసరించాలి. ఇది ఆది సంఘముల ఆచరణగా ఉంటుంది. అదే ప్రకారము ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచూ ఉండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారన్న సంగతి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం మనం గమనించగలం. ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు కూడా త్రోవలో వెళ్ళుచూ ఉండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగినప్పుడు ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను అనేటువంటి మాట కూడా మనము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు మనం గమనించగలమండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి పౌలు గారి మీద చేతులుంచి అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా అనేటువంటి దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను అనేటువంటి మాట మనం గమనించగలం. అపోస్తల కార్యములు 9:18లో. లూదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ, ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందారు. ఈ మాట అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలో గమనించగలం. చెరసాల నాయకుడు ఆ రాత్రి ఆ గడియలోనే అతని ఇంటి వారందరితో కూడా పౌలు శీలల ద్వారా బాప్తిస్మం పొందినట్టు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి 33 అనే వచనాల భాగాలు చదువుతున్నప్పుడు మనం గమనించగలం. కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందారు అనేటువంటి మాట కూడా అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనాలు మనం గమనించగలమండి. అయితే వీరంతా ఏ వయస్కులు, ఏ సమయాల్లో, ఎంత లోతైన నీళ్ళలో బాప్తిస్మం పొందారు అనే విషయాలు మనకి ఇంకా మరుగై ఉన్నవి అనే మాట మనం గ్రహించాలి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అనేటువంటిది యేసు క్రీస్తుతో మరణానుభవం అని గమనించాలి. అప్పుడే బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఇంతటితో ఈ 4వ భాగము సమాప్తం. బాప్తిస్మంలోని ఇంకా మరింత లోతైనటువంటి సంగతులను రాబోయేటువంటి భాగాల్లో మనము అధ్యయనం చేద్దాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనము 4 భాగాలుగా బాప్తిస్మం అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ పాఠ్య భాగాన్ని వింటున్నటువంటి సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. 5వ భాగము నీటి బాప్తిస్మము అంటే ఏంటో ఈ భాగాన్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుందాం. బాప్తిస్మం అనేటువంటి పదం మీకు ముందుగానే చెప్పబడినట్టు బాప్తిస్మం అనేటువంటి పదం గ్రీకు భాషలో మునుగుట లేదా ముంచుట అనే సంగతులుగా మనకు కనబడుతుంది. అయితే ఈ నీళ్లలో వ్యక్తిగతంగా ముంచే ప్రక్రియే బాప్తిస్మం. ఇది ఒక గుర్తు, ఒక వ్యక్తి యేసు క్రీస్తు సువార్తను అంగీకరించాడు అనుటకు రుజువు, మరియు వారి నూతన జీవన విధానంలో గుర్తించబడడానికి కూడా గుర్తుగా కనబడుతుంది. బహిరంగంగా ఆ వ్యక్తి తన జీవితం క్రీస్తు వైపు నడిపిస్తున్నాడన్న సంగతులకు బాప్తిస్మము సూచనగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక క్రైస్తవేతరుడు క్రైస్తవునిగా మారినప్పుడు ఆ వ్యక్తి నీటి బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఆజ్ఞగా ఉంటుంది. యేసు ఆజ్ఞాపించిన విధంగా శిష్యుడిగా జీవించాలంటే సంపూర్ణంగా విశ్వసించాలి, బాప్తిస్మం పొందాలి, ఆయన బోధనను అనుసరించాలి. ఇది ఆది సంఘం నుండి వస్తున్నటువంటి ఆచరణ. ఈ ఆచరణ 2 విషయాలకు గుర్తు. మొదటిది, బాప్తిస్మం తీసుకునేవాడు క్రీస్తుకు మరియు ఆయన సందేశాలకు బహిరంగంగా గుర్తించబడాలి. నీటిలో మునిగి లేచుట ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానములకు గుర్తుగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త జీవితము కొరకై పునరుద్ధానుడయ్యాడని అర్థం. రెండవదిగా, ఆ వ్యక్తి నూతన సమాజంలో గుర్తించబడ్డం. ఎప్పుడైతే అతడు నీటిలో నుండి బయటకు వస్తాడో ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు అతన్ని హత్తుకోవడం వల్ల విశ్వాస సమాజంలో అనగా యేసు క్రీస్తు సార్వత్రిక సంఘంలో క్రొత్త కుటుంబంలో సభ్యుడవుతాడు. బాప్తిస్మ సాక్ష్యం లేకుండా దేవుని సంఘంలో సభ్యునిగా ఉండాలని కొంత డబ్బు చెల్లించి పొందే సభ్యత్వం స్వప్రయోజనాలకే గాని దేవునికి అది ఘనతను తెచ్చి పెట్టకపోగా క్రీస్తు సంఘంలో మనకు పాలు పంపులో లేనట్టేనని గమనించాలి. సంఘములో నూతన జన్మ పొందిన వారితో కలిసి బహిరంగంగా గుర్తింపు పొందుటకు యేసు క్రీస్తు ద్వారా కలిగే పాప క్షమాపణ యందు విశ్వాసం ఉంచడానికి బాప్తిస్మం అనేది ప్రాముఖ్యమైనదండి. ఆ తరువాతనే నూతనంగా మారిన వ్యక్తి కుటుంబమైన సంఘంలో చేర్చబడతాడు. ఇది దేవుడు నిర్ణయించినటువంటి ప్రక్రియ. మనం దీనికి పాటించబద్ధులమై ఉన్నామని మనం గ్రహించాలి. ప్రేమైనటువంటి స్నేహితులారా, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా మన తీర్మానం బాప్తిస్మంతోనే అది రుజువు అవుతుందనే సంగతి మనము గ్రహించాలి. ఈ 5వ భాగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. 6వ భాగము నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏంటో మరొక భాగంలో అధ్యయనం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 5 భాగాలుగా మనము బాప్తిస్మం అనేటువంటి ఒక పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 6వ భాగము నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము ఈ యొక్క పాఠ్య భాగంలో అధ్యయనం చేసుకుందాం. బాప్తిస్మము అనేది వివాదాంశం అండి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, బాప్తిస్మం అనేది దేవుని సంఘం నుండి ప్రత్యేకించబడి వెలుపటికి సంబంధించినది కాదు. ఇది సంఘములో ప్రవేశించుటకు బాప్తిస్మం అనేది ఎంతో ప్రాముఖ్యమైన గుర్తు. వారు యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించవచ్చు. ఈ యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించాలి. నమ్ముట ద్వారా ఎవరు కృంగిపోరండి. ఒకవేళ వారు బాప్తిస్మం పొందితే వారి మీదకి అవమానం వచ్చును, లేదా సహజంగా వారు కుటుంబంలో నుండి త్రోసివేయబడతారని, లేదా వారసత్వం లేకుండా అయిపోతారేమో, వారి కొరకు మరణగీతం పాడబడుతుందేమో. కానీ యేసు క్రీస్తును విశ్వసించినందుకు ఇటువంటి సందర్భాలను బాప్తిస్మం పొందుకున్నందుకు సమాజంలో ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. సమాజం నుండి వేరు చేయబడడం జరుగుతుంది. అయితే బాప్తిస్మం అనేది విడదీయలేని బంధం. క్రీస్తులో చేర్చబడడం బాప్తిస్మం. ఈ మాట మనము జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తులో చేర్చబడడం సంఘంలో సభ్యత్వం పొందడం. కాబట్టి సంఘములో చేర్చబడకుండా ఏమాత్రం సంఘ విషయాలలో జోక్యం చేసుకోలేము. అదే పెంతెకోస్తు దినాన కూడా జరిగింది. పేతురు యొక్క బోధకు స్పందించిన వారు బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు.
అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం ప్రకారం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పరిశుద్ధులైన లూకా దీని విషయమై అంత ఆకర్షింపబడకపోయినట్లయితే క్రొత్త విశ్వాసుల లెక్కను అంతగా స్పష్టంగా ఇవ్వలేడు. వారి ముఖములు గుర్తింపబడినవి, వారి పేర్లు సంఘంలో కలుపబడ్డాయి. యేసుక్రీస్తు స్వతహాగా చెప్పిన నీతి విషయమై జీవించవలసిన అవసరత ఆనాడు ఆది సంఘం నుండి నేర్చుకోగలం. బాప్తిస్మం అనేది నీటికి వాక్యానికి సంబంధించిన పని. గ్రీకు భాషలో బాప్టిజో అంటే ముంచుట, ఈ క్రియారూపకంలో కడగబడుటానికి కూడా అర్థం. త్రిత్వమైన దేవునితో విశ్వాసికి ఐక్యపరుస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో అనే 3 పదాల కలయికగా అవుతుంది బాప్తిజం. బాహ్యంగా కనబడే అంతరంగ మార్పు వంటి ప్రక్రియలు క్రైస్తవేతర మతాలలో కూడా ఈ కడగబడే నీతి సూత్రాలు ఉన్నాయి. అయితే క్రైస్తవ్యంలో అంతరంగిక మార్పు అంటే కేవలం విశ్వాసం మాత్రమే గాక యేసుక్రీస్తును బట్టి హృదయంలో ఒక బలమైన తీర్మానం కలిగి ఉండడం. ఈ మార్పు అనేది ఒక ప్రత్యేకమైన నీతి కాదు, లేక ప్రత్యేకమైన నీతిపై ఆధారపడడం కాదు. మన హృదయంలో దేవునికి స్థానం లేకపోయినట్లయితే నీతి అనేది ఎక్కడా పనికిరాదు. అపోస్తలుల బోధ కూడా ఇదే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడతావు అని బోధించారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో. చివరిగా బాప్తిస్మమైనటువంటి ఆచరణ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తును సంతోషపరచడమేనండి. ప్రేమైనటువంటి స్నేహితులారా, బాప్తిస్మము క్రైస్తవుని నూతన జీవన శైలికి పునాదిగా ఉంటుందని మనం గ్రహించాలి. ఇంతటితో ఈ యొక్క 6వ భాగము ముగిస్తూ ఉన్నాను. 7వ భాగము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటో మరొక పాఠ్య భాగంలో అధ్యయనం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 6 భాగాలుగా బాప్తిస్మము అనేటువంటి ఒక పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 7వ భాగము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటో ఈ యొక్క పాఠ్య భాగంలో మీకు వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. నీటి బాప్తిస్మం ద్వారా బహిరంగంగా మన రక్షణకు గుర్తుగా ఏర్పడి క్రీస్తు అనే సంఘంలోనికి చేర్చబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈ ప్రక్రియను పరిపూర్ణం చేస్తుందండి. అనగా నూతన విశ్వాసి క్రీస్తులో ఐక్యపరచి సహవిశ్వాసులతో అనగా క్రీస్తు శరీరంలో పాలుపంపులు కలగజేస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం అత్యంత ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పేతురు గారు ప్రకటింప మొదలుపెట్టినప్పుడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్తున్నారు. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారని లూకా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో రచించుంచారు. ఆశ్చర్యమైన సంగతి ఏమనగా, పేతురు కైసరేలో ఉన్నప్పుడు అతని బోధ విన్న వారందరి మీదకి బాప్తిస్మం లేకున్నను మొదట వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఈ మాట అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44 నుంచి 48 వచనాల్లో చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగజేసింది. ఆ తదుపరి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందినట్టు మనం అక్కడ గమనించగలం. అపోల్లో కొరింథీలో మరొక ఆశ్చర్యమైన సంగతి జరిగిందండి. యోహాను మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని వారికి వివరించి ఆ వెనక వచ్చిన యేసును గూర్చి బోధించి ప్రభువైన యేసు నామమున మరలా బాప్తిస్మం ఇచ్చెను అని అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 5లో మనం గమనించగలం. అయితే అంతకుముందు వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. యేసును గురించి విని బాప్తిస్మం పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలు పెట్టారనే సంగతి అపోస్తల కార్యములో 19వ అధ్యాయం 6వ వచనంలో లిఖితం చేయబడింది. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను లేదా స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి.
అనే మాట, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ తన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఈ మనమందరము అనేటువంటి ఒక ఐక్యత కలిగిన మాటలు పరిశుద్ధాత్మ బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం యేసు క్రీస్తు శరీరం మరియు రక్తమునకు సాదృశ్యమైన బలలో చేవేటకు అర్హతను పొందే అనుభవాన్ని గురించి పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా వివరిస్తున్నాడండి. ప్రేమటువంటి స్నేహితులారా, బాప్తిస్మ అనుభవం ఒక నూతన జీవితానికి ఆవిర్భావంగా ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభు శరీరంలో ఆయన రక్తములో పాలు పొందడం ఒక గొప్ప అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతటితో 7వ భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. 8వ భాగంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏంటో వివరిస్తాను. దేవుడు ఈ యొక్క పాఠ్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 7 భాగాలుగా బాప్తిస్మం అనేటువంటి పాఠ్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. 8వ భాగంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము ఈ యొక్క పాఠ్య భాగంలో అధ్యయనం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే అనేటువంటి భావన క్రీస్తు శరీరంలో జత చేయబడిన విశ్వాసులు ఒకే గుంపుగా చేర్చబడి క్రీస్తుతో కూడా సిలువ వేసిన అనుభవం వైపు, అనగా అగ్ని బాప్తిస్మం వైపు నడిపించుట పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నిర్ధారించబడి పరిపూర్ణమవుతుందండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందామనే నిర్ధారణ మన ఆత్మఫలములను వెల్లడి చేయబడుతుంది. నేనంటాను, ఆత్మవరముల కంటే ఆత్మఫలములు ప్రాముఖ్యమైనవి. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నామని గలతీ 5:5లో మనం గమనించగలం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 5:22 గలతీలు మనం గమనించగలం. ఈ ఫలములు ఫలించు జీవితాలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారని నిర్ధారించడమే కాకుండా ఆత్మవరములను పొందే అనుభవం వైపు నడిపించబడతారండి. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామని గలతీ 5:25లో మనం గమనించగలం. ఈ అనుభవం అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఇటు అభిషేక శక్తి యేసుక్రీస్తు చెప్పిన విధంగా మనం పొందగలం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అనేటువంటి మాట యోహాను సువార్త 16:13లో గమనించగలం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మన జీవితాలను ప్రక్షాళన చేయడమే కాదు గాని నిత్యత్వానికి మనల్ని నడిపించు మన జీవన ప్రయాణంలో దేవుని కాపుదలతో పాటు క్రీస్తును చేరుకునే అర్హతను దయచేసేదిగా ఉంటుందండి. అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు మేఘంలో నడుచుట పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు, అనగా దేవుని కాపుదలలో వారు నడిచినట్టు అపోస్తలుడైన పౌలు మరియు 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం గమనించగలం. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో అది సరిచూస్తుందనే సంగతి వివరిస్తూ ఉన్నాడు. 15వ వచనం ప్రకారం ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు కూడా అని గ్రహించాలి. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోని గొప్పతనం అండి. మనం ఈ యొక్క అనుభవాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందామనే నిర్ధారణ మన ఆత్మ ఫలముల నుండి వెల్లడి చేయబడు అనే మాట చెబుతూ ఈ యొక్క పాఠ్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇంతటితో ఈ యొక్క 8వ భాగాన్ని పూర్తి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అభిషేక శక్తి అనేటువంటి యొక్క భాగాన్ని తరువాయి భాగంలో అధ్యయనం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. 8 భాగాలుగా బాప్తిస్మము అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 9వ భాగము ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము అభిషేక శక్తి అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేసుకుందాం.
అపొస్తల కార్యములో 10వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అభిషిక్తుడైన యేసుక్రీస్తు అపవాదిని గద్దించాడు, అపవాది చేత పీడించబడిన వారిని విడుదల చేశాడు, అనేక విధములైన రోగములను స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు పొందినటువంటి యొక్క అభిషేక అనుభవాన్ని మనం కూడా పొందగలమనే నిరీక్షణ గలవరమై ఉన్నాము. అట్టి అభిషేక అనుభవంలో పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బయలుపరచి సత్యమును బోధించేదిగా ఉంటుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా సత్యమును ఎరిగిన మనం సర్వసత్యంలోనికి నడిపించే గొప్ప అనుభవాన్ని పొందగలమండి. అంతేకాకుండా మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం దేవుని స్వభావమునందు మనం పాలివారమౌటకు తన అనుభవ జ్ఞానమును మనలో నింపి మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను గ్రహించి ఉన్నాడని గ్రహించాలి. దేవుని స్వభావం పొందుకోవడం పరిశుద్ధాత్మ బాప్తిస్మంతోనే సాధ్యం. దేవుని స్వభావం పొందుకున్న మనం ఆ శక్తి సామర్థ్యాలను వీక్షించే వారంగా కాక ఆ శక్తిని పొంది అనుభవించే వారంగా దేవుడు మనలను ఎన్నుకున్నాడన్న సంగతి గ్రహించాలి. దేవుని శక్తి మనలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ చాలా అవసరం. దేవుడు విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తాడన్న మాట సత్యమైంది. నేనంటాను, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు మనలను అభిషేకించడానికి ఏర్పరచుకొని తన స్వరక్తమిచ్చి కొన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి పరలోక శక్తి సామర్థ్యాలను, భూలోక శక్తి సామర్థ్యాలను మనలో అనుదినం నింపి మన జీవితాలకు సంబంధించిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడడానికి తనదైన అభిషేక శక్తి సామర్థ్యాలను పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. రోజువారీ జీవితంలో ఏ పని చేస్తున్నా మన దేవుని స్వభావ సిద్ధమైన దేవుని శక్తిలో జీవించేటువంటి వారంగా ఉన్నామని విశ్వసించాలి. యేసుక్రీస్తు నేర్పిన అభిషేక అనుభవాన్ని మనం కూడా అలవర్చుకొని అనుదిన క్రైస్తవ జీవన శైలిలో ఇటు అభిషేక శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో గొప్ప అభిషేక శక్తిని మనం పొందగలమండి. ప్రేమటువంటి స్నేహితులారా, అంతర్గత విశ్వాసం యొక్క బాహ్య వ్యక్తీకరణ బాప్తిస్వం, పరిశుద్ధాత్మ బాప్తిస్వం అది పరిపూర్ణం చేయబడుతుందని ఈ యొక్క పాఠ్యభాగంలో మనం నేర్చుకున్నాం. ఇంతటితో 9వ భాగము మరి ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్వం యొక్క ఆత్మీయ వరములు ఏంటో మనము మరి ఆ యొక్క 10వ భాగంలో అధ్యయనం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు 9 భాగాల్లో బాప్తిస్వం అనేటువంటి పాఠ్యభాగాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఈ యొక్క పాఠ్యభాగంలో 10వ భాగంగా పరిశుద్ధాత్మ బాప్తిస్వము ఆత్మీయ వరములు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ఆరోహణం అవుతున్నప్పుడు తర్వాత అతని శిష్యులకు అగపడి, అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కాబట్టి మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు అనేటువంటి మాట అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో గమనించగలం. ఈ మాట చెప్పి ఆరోహణమయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. అపొస్తల కార్యములు 2:3 ప్రకారం పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నారు. వారిలో ఒక వినూత్నమైన వాక్శక్తి అక్కడ గమనించగలం. ఈ శక్తి ఆత్మీయ వరములకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు, ఎవరికి అర్థము కాని భాషలో లేదా శబ్దాలతో వారు మాట్లాడలేదు గాని ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని అపొస్తల కార్యం 2:6 ప్రకారంలో మనము ఈ యొక్క పాఠ్యభాగంలో స్పష్టంగా గమనించగలం. అదే అధ్యాయాన్ని అపొస్తల కార్యంలో 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నప్పుడు, ఈ పాఠ్యభాగాల్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న శిష్యులు ఆత్మీయ వరములను కూడా పొందుకున్నారు. ఈ వరములు ప్రవచన వరం, దర్శనాలను వివరించే వరం, యేసుక్రీస్తు నామంలో సూచక క్రియలను చేసే వరం, ఇటువంటి వరములు వారు పొందుకున్నారు. యోవేల గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారం అంత్య దినములలో దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఇట్టి వరములను పొందుకుంటామనే వాగ్దానం కూడా మనకు రాయబడింది. అపొస్తల కార్యములు 2:17 ప్రకారం ఆనాడు శిష్యులు పొందుకున్న శక్తి నేడు మనం కూడా పొందుకోగలమని నిర్ధారించబడిందండి. ఈ ఆత్మీయ వరములు పొందుకున్నటువంటి అనుభవం క్రీస్తును గూర్చిన సువార్తను
అనేకులకు ప్రకటించుటకు సంసిద్ధులమవుతామండి. ఈ వరములు చీకటిలో ఉన్న వారిని, మరణ ఛాయలోనూ ఉన్న వారిని విడిపించి వారికి వెలుగు దయచేయగల శక్తి దానికి ఉన్నదని గమనించాలి. అంత్య దినాలలో దేవుని ప్రణాళికలను బయలుపరిచే ప్రవచనాత్మక వరములతో సంఘములను తన రాకడ కొరకు సంసిద్ధులను చేసే శక్తి దానికి ఉన్నదని గమనించాలి. రోగపీడితులను, అనారోగ్యము గల వారిని యేసు నామములో స్వస్థపరచగల శక్తి కూడా ఈ వరములకున్నవని గ్రహించాలండి. అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో మరియు ప్రార్థనలో ఎడతెగక ఉన్నప్పుడే ఇట్టి ఆత్మీయ వరములను పొందగలం. ఆది అపోస్తలులు ఇట్టి క్రమమును పాటించారు కాబట్టే సంఘాలుగా విస్తరించబడి అనేకులను ప్రభువైపు నడిపించింది. ఇది మన బాధ్యత. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధంగా జీవించాలంటే మొదట దేవుని నుండి క్రొత్త జీవితాన్ని మనం పొందుకోవాలి. ఈ యొక్క క్రొత్త జీవితాన్ని పొందుకున్నామనే మాట నిర్ధారించబడడం అది బాప్తిస్మంతోనే సాధ్యమండి. ఈ గొప్ప బాప్తిస్మ అనుభవాన్ని మనం పరిశుద్ధాత్మతో పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో 10వ భాగం సమాప్తం. 11వ భాగంలో అగ్ని బాప్తిస్మము అంటే ఏంటో మీకు వివరిస్తాను. దేవుడు ఈ యొక్క పాఠ్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీటి బాప్తిస్మము మరియు పరిశుద్ధ బాప్తిస్మము అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి వలన వచ్చేటువంటి ఫలితాలు మనము ముందున్న పాఠ్యభాగాల్లో ధ్యానం చేసుకున్నాం. 11వ భాగము అగ్ని బాప్తిస్మము అనేటువంటి యొక్క పాఠ్యభాగాన్ని ఈ యొక్క భాగంలో అధ్యయనం చేసుకుందాం. నీటి ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము అనేటువంటి పదములు కాస్త సులువుగా అనిపించినప్పటికీ అగ్ని బాప్తిస్మం అనే మాట కొంత సందేహానికి దారితీస్తుంది మరియు గందరగోళంగా కూడా అనిపిస్తుంది. నీటిలో మునిగితే నీటి బాప్తిస్మము అన్నట్లు అగ్ని చేత కాల్చివేయబడితే అగ్ని బాప్తిస్మం అనే సందేహం ఖచ్చితంగా ఉంటుందండి. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమున శిష్యులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిపై అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారు ఒక వినూత్నమైన శక్తి పొందినట్లు గమనించగలం. ఇక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని బాప్తిస్మమునకు సాదృశ్యము కాదని గమనించాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా వ్రాయబడిందండి. వారు పరిశుద్ధాత్మ శక్తిని మాత్రమే పొందుకున్నారు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో అగ్ని బాప్తిస్మం ఎలా పొందుకోవాలో ఖచ్చితంగా వివరించబడలేదు. అయితే క్షుణ్ణంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము మరియు 12వ వచనాలు ధ్యానిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఈ మాటలను బట్టి అగ్నితో మనం పొందుకునే బాప్తిస్మం వివరించబడిందండి. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన మన జీవితాల్లో ఇంకా ఏదైనా మలినము మస్టు ఉన్నట్లయితే అది మనల్ని ప్రక్షాళన చేస్తూ సంపూర్ణమైన విశ్వాసిగా సంసిద్ధులను చేస్తుంది. పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థ బలి అర్పణలో యాజకుడు బలిపీఠంపై బలిని సిద్ధపరిచి నిర్దోషమైన దాన్ని ఆ యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని వ్రాయబడింది. యెహోవా అగ్ని చేత అది కాల్చబడి ఆ దహన బలి సువాసనను దేవుడు ఆఘ్రాణించి మన ఎడల తన కనికరాన్ని చూపుతూ మనలను క్షమిస్తూ ఉన్నాడు. అదే రీతిగా విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు ఇంపైన సువాసనను కలుగజేసి దేవునిని సంతోషపెట్టేవిగా ఉంటాయని గ్రహించాలి. ఈ అనుభవం సజీవ యాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుందండి. ఈ అనుభవమే అగ్ని చేత మనం పొందుకునేటువంటి బాప్తిస్మం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ ద్వారా మీ యొక్క గతం క్షమించబడింది, మన వర్తమానానికి అర్థం ఇవ్వబడింది మరియు భవిష్యత్తు సురక్షితమైందండి. ఇది కేవలం బాప్తిస్మం, దీనికి ఆధారం అని మనం గ్రహించాలి. అగ్ని బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత తర్వాయి భాగంలో వివరిస్తాను. దేవుడు ఈ పాఠ్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
11 భాగాలుగా బాప్తిస్మం అనేటువంటి పాఠ్యభాగాన్ని వింటూ ఉన్నాం. ముందున్న పాఠ్యభాగంలో అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో మనము ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క పాఠ్యభాగంలో అగ్ని బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను మనము వివరంగా ధ్యానం చేసుకుందాం. అగ్ని చేత బాప్తిస్మం పొందేటువంటి ఈ ప్రక్రియలో శ్రమల ద్వారా మన జీవితాలు పరీక్షించబడతాయి. ఈ ప్రక్రియ విశ్వాస జీవితంలో పరిపూర్ణవుటకు ఆఖరి మెట్టు. అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని రోమా సంఘానికి వివరిస్తూ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము అంటున్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నదని స్పష్టం చేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5వ వచనంలో ఈ భాగాన్ని గమనించగలం. క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసాన్ని మధ్యలోనే వదిలేసే వాళ్ళు అనేకులుంటారు. వీరు బాప్తిస్మం అనుభవం పొందినప్పటికీ కొంత లోకంలో మరియు కొంత దేవునిలో ఉండేవారు. ఎందుకంటే వీరికి శ్రమలు ఎదుర్కోవడం కష్టతరం. ఆ శ్రమను దాటడానికి వ్యక్తిగత నిర్ణయాలతో కూడిన మార్గాలను వెతుక్కుంటారు, కానీ ఆ అనుభవం గుండా వెళ్ళడానికి ప్రయత్నించరు. అయితే ఎటువంటి శ్రమ వచ్చినా, అగ్ని వంటి శ్రమ వచ్చినా అది చివరకు మరణమైన లెక్క చేయని వాళ్ళు కొందరుంటారు. వీరే దేవునికి కావలసిన వాళ్ళు. క్రైస్తవుడు అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షించబడతాడు. ఇదేమి వింత కాదు అని పేతురు వివరిస్తూ తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఈ శ్రమ క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని పరీక్షించడాన్ని సూచిస్తుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బంగారము కొలిమిలో వేయబడినప్పుడు మలినము మస్టు అగ్నిలో కాల్చివేయబడి శుద్ధమైన మేలిమైన బంగారంగా తయారవుతుంది. అలాగే శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మన విశ్వాసము పరీక్షించబడి పరిశుద్ధమైన వారంగా రూపాంతరం పొందుతాము. అనేక రకములైన శ్రమ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో బాధలు, నిందలు, అవమానాలు మరియు సామాజిక బహిష్కరణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ శ్రమానుభవంలో మరణాన్ని కూడా లెక్క చేయని హతసాక్షులు క్రీస్తుకు మరింత దగ్గర చేరుకునే అనుభవాన్ని పొందుతున్నారు. ఇట్టి శ్రమలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు. ఇది దేవుని చిత్తమండి. శ్రమలు మనలను క్రీస్తులో మరింత బలపరచడానికే గాని కృంగదీయడానికి కాదు. అగ్ని వంటి శ్రమలు చివరకు మరణానికి దారితీసిన క్రీస్తును చేరుకుంటామనే నిరీక్షను పెంపొందింపజేస్తుంది. శ్రమలో సహనం బలపరచబడాలి. అంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం, ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చయత కలుగజేస్తుంది. ఆయనతో మనము కలిగి ఉన్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయములను, అందులోని వేదన నుండి స్వస్థత కలుగజేస్తుందని మనం గ్రహించాలి. కనుక దేవుడు మనకు కలిగే ప్రతి వేదనలోనూ, మనం పొందే ప్రతి శ్రమలోనూ మనకు తోడై ఉంటాడనే నమ్మకం మనకుంటేనే కదా విశ్వాసములో మరింత బలము పొందగలమండి. ఇటు విశ్వాసమే మనలను నీతిమంతులుగా చేస్తుంది. నీతిమంతుడుగా తీర్చబడాలంటే క్రీస్తుతో శ్రమపడిన అనుభవం కావాలండి. ఈ అనుభవమే అగ్ని బాప్తిస్మం పొందుకున్నామన్నటకు రుజువు. చివరి భాగాన్ని తరువాయి పాఠ్యభాగంలో అధ్యయనం చేసుకుందాం. బాప్తిస్మం లేకపోతే పరలోక ప్రవేశం లేదా అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తరువాయి భాగంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమెన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 12 భాగాలుగా బాప్తిస్మం అనేటువంటి పాఠ్య భాగాన్ని మీరు వింటూ ఉన్నారు. చివరి భాగము బాప్తిస్మము లేకపోతే పరలోక ప్రవేశం లేదా ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఈ యొక్క పాఠ్య భాగంలో అధ్యయనం చేసుకుందాం. బాప్తిస్మం అనేది యేసు ప్రభు ఇచ్చిన నియమాలలో ఒకటి. బాప్తిస్మం కంటే ప్రాముఖ్యమైనది మన పాపములను ఒప్పుకొని విడుదల పొందడం, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడం. ఇదే రక్షణ. క్రైస్తవ విశ్వాసానికి రక్షణ సంచకరువు లాంటిదండి. పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ అనివార్యం. రక్షణ అనుభవం లేకుండా పరలోకం చేరుకోవడం అసాధ్యం. రక్షించబడిన మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎట్టి జీవన శైలిని కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభు జీవించి చూపించాడు. మనం పొందుకున్న రక్షణను బహిర్గంగా వెల్లడి చేయడం, ఒక సంఘంలో చేర్చబడి పరిశుద్ధులతో సహవాసం కలిగినుట మొదటి మెట్టుగా మనం గమనించాలి.
ఇక రెండవ ప్రాముఖ్యమైనటువంటి నియమం పరిశుద్ధ బలలో పాలు పంపులు కలిగి ఉండుట. ప్రతి సంఘం ఈ క్రమమును పాటించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ బలలో పాల్గొనుట అనగా పూర్తిగా క్రీస్తును అనుసరించుటయే. ఆయన శిలువలో సైతం పాలు పంపులు పొందుటయే. క్రీస్తు వారు చూపిన ఆత్మీయ మాదిరి మనకెంతో అవసరమైనదని ఇక్కడ గమనించాలి. అది యేసు క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము అనగా నూతనమైనది, జీవము గల్లది అని మనము గ్రహించాలి. ఈ మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించగలమండి. జీవమార్గం అనుసరించి చూపించిన యేసుక్రీస్తు వారే బాప్తిసమిచ్చి యోహాను దగ్గరికి యోర్దాన్ నదికి రావడం మనం గమనించుకోవాలి. అంటే అప్పుడే కదా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇయ్యండి అని మత్తయి సువార్త 28:19 వచనంలో మనం చదివిన ప్రకారం యేసుక్రీస్తు వారు నియమించినటువంటి ఆజ్ఞకు లోబడే వారంగా మనం ఉండాలి. కాబట్టి సంఘం దేన్ని కోరుతుంది. అయితే బాప్తిస్మము యేసుక్రీస్తు సంఘంలో చేర్చబడుటకు మనం పొందుకునేటువంటి అర్హత. పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ ఒక్కటే మార్గం. రక్షించబడిన మనం క్రీస్తులో అనుదినం వృద్ధి చెందాలంటే సంఘంలో సహవాసం కలిగి ఉండడం అత్యంత అవసరం. చివరిగా బాప్తిస్మం అనే ఆచరణ మూలమేమనగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరచడమేనండి. మరణానికి చేరువలో ఉన్నప్పుడు శిలువపై దొంగ తన పాపములను కప్పుకోక ఒప్పుకున్నాడు. రక్షణను పొందుకున్నాడు కాబట్టే బాప్తిస్మం లేకుండానే క్రీస్తుతో కూడా పరదేశంలో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాడు. నేను ఈ లోకంలో నా ఇష్టానుసారంగా జీవించి నా జీవితపు ఆఖరి గడియల్లో పాపములను ఒప్పుకొని ఈ దొంగ వలె చివరి గడియల్లో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం చేరుకుంటాను అనే ఆలోచన గనక మీలో ఉంటే అది అత్యంత ప్రమాదకరం అండి. అది ఎప్పటికీ సాధ్యం కాదు. రక్షణ అనుభవం లేకుండా పొందుకునే బాప్తిస్మం, వివాహాల కోసం పొందుకునే బాప్తిస్మం, తెలిసి తెలియని వయసులో పొందుకునే చిలకరింపు ఇవన్నీ పరలోక రాజ్యం చేర్చలేవు. కాబట్టి రేపేమి సంభవించినో నీకు తెలియదు గనక సమయముండగానే క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించుకొని రక్షణానుభవంలో మన జీవితాలను యేసు క్రీస్తు నేర్పిన జీవన శైలిని కలిగి ఉంటేనే ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా ఆయనను ఎదుర్కొని ఆయనతో నిత్యత్వంలో ఉండే విశ్వాసాన్ని కలిగి ఉంటాము. ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరిచే జీవితం జీవించుటకు ప్రయత్నం చేద్దామా? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.